నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. హైదరాబాద్లో బీజేపీ కీలక నేతల సమావేశం. గుంటూరు జిల్లా పెదనందిపాడులో విద్యార్థులకు అస్వస్థత, కాంగ్రెస్లో బుజ్జగింపుల పర్వం. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం, నాగేంద్ర, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. హైదరాబాద్లో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్పొరేటర్స్పై రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు నుంచే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించింది. ఈ ఎన్నికల్లో గెలుపే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కీలకమని నేతలకు దిశానిర్దేశం చేసింది. ఈ సందర్భంగా 8 జిల్లాల కార్పొరేటర్లు ముఖ్య నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. పూర్తి నడిచేందుకు వీళ్ళు మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇంకా ఏం చెప్పింది నేతలకు బీజేపీ అధిష్టానం? అభ్యర్థిని ఎప్పుడు ఫైనల్ చేయబోతున్నారు? బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే ప్రచారంలోకి దిగాల్సిందేనంటూ కూడా రాష్ట్ర నాయకత్వం జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి నేతలతో పాటు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల నేతలకు అదేవిధంగా కార్పొరేటర్లందరికీ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 2 గంటల పాటు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మీరు పార్టీకి చేసింది ఏమీ లేదు, ఇప్పుడైనా సరే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, లేకపోతే వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకి కోత పడుతుంది అనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా కొన్ని వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 8 జిల్లాల అధ్యక్షులతో పాటు కార్పొరేటర్లు అదేవిధంగా బీజేపీ కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు నుంచి అదేవిధంగా ఏ విధంగా ప్రచారంలోకి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపైన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఒకవైపు బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 3 మెయిన్ కమిటీ ప్రత్యేకంగా రాష్ట్ర నాయకత్వానికి 5 పేర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పైన ఇప్పటికే ఉదయం ఒక ప్రైవేట్ హోటల్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నేతల ఆధ్వర్యంలో ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రత్యేకంగా 3 పేర్లతో కూడుకున్నటువంటి ఒక షార్ట్ లిస్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. అది ఈరోజు సాయంత్రం హైకమాండ్కి పంపించబోతున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. రేపు ఉదయం లేదా సాయంత్రం అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రకటన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికని చాలా కీలకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ కాషాయ పార్టీ అక్కడ కాషాయ జెండా ఎగరవేస్తేనే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ సత్తా చాటొచ్చనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. దానిలో భాగంగానే కార్పొరేటర్లు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా దాదాపు 44 మంది బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉంటే దాంట్లో 28 మంది మాత్రమే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. మిగతా ఎవరైతే రాలేదో వారిని అందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా 2 గంటలు పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి తరుణంలో బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన చేసింది. దానికి అనుగుణంగానే బూత్ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అదేవిధంగా ప్రతి పౌరుడు వద్దకి ఎంతమంది దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి వద్దకు కూడా బీజేపీ ప్రచారం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు శ్రేణులంతా కూడా వెళ్ళి కలిసే విధంగా ప్రత్యేక కార్యాచరణ సరితం రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులు ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి లంకల్ దీపక్కి అక్కడ 25,000 ఓట్లు వచ్చాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కాషాయ జెండా ఎగరవేయాలంటే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందేనంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు సాయంత్రం అధ్యక్షుని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా లంకల్ దీపక్తో పాటు జూటూరి కీర్తిరెడ్డి అదేవిధంగా వీరపనేని పద్మ ఈ ముగ్గురులో దాదాపు లంకల్ దీపక్కే మరొకసారి టికెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి నేత కాబట్టి సానుభూతి ఉంటుంది. అదేవిధంగా అక్కడ గత కొంతకాలంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికే మరొకసారి టికెట్ అవకాశాలు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.